ఎవరు కూడా ఆ రోజు ఆయన సహచరులు కానీ ఆయన ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సహకరించలా. పైగా మెడ్రాస్లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా చులకన చేసి ఆయన్ని అవహేళన చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆయనకు చెప్పారు, శ్రీరాములు గారు మీరు దీక్ష పెట్టొద్దు, మీ ప్రాణాలు పోవటం తప్ప ఫలితం ఉండదు, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మీ మాట మీ మొర తెలుగు ప్రజల కోరికని ఎవరు గౌరవించే స్థితి లేదని చెప్పి ఆ రోజు చెప్పినా ఆయన ధైర్యవంతుడు పొట్టి శ్రీరాములు గారు. ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి గుర్తింపు ఉండాలి, తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రం ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం ఉండాలని చెప్పి మొండిగా ఆయన నిరాహార దీక్ష కూర్చుంటే ఆ పక్కకు కూడా చాలా మంది వెళ్ళా. కానీ ఆయన